ఈరోజు ద్వితీయ బ్రహ్మచారిణి విధియ నాడు అమ్మవారు బ్రహ్మచారి దుర్గగా అవతారం ధరించారు. అమ్మవారిని ధ్యానం చేసుకోండి. చెప్పండి. దదాన హర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్య ఉత్తమ. దుర్గాదేవి నవావతారంలో బ్రహ్మచారిణి రెండవ అవతారంగా పురాణసారం. పూర్వ జన్మయందు హిమవంతుని పుత్రికైన పార్వతీయే ఈ బ్రహ్మచారిణి స్వరూపంగా అవతరించి మోక్షప్రదాయినిగా తనను ఆరాధించిన వారికి వైరాగ్య భావనను కలుగు చేయనదిగా భక్తజన నీరాజాలను అందుకుంటోంది. శరన్నవరాత్రుల్లో రెండవ రోజు విధినాడు దుర్గాదేవి భక్తులకు ఈ బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. ఈ దేవి అవతార కథ విన్నా చదివిన సకల అభీష్టాలు సిద్ధిస్తాయి. పిలవని పేరంటానికి ప్రతి మాట పెడసిమిటి పెట్టి వెళ్ళినందుకు అవమానం పాలై యోగాగ్ని తగిలించుకొని అవతారం చాలించింది సతీదేవి. ఆమె కొరకు పరమశివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి తిరిగి హిమవంతుని యొక్క ఆవిర్భవించింది. శివుడునే పతిగా పొందాలని కఠోరమైన తపస్సును ఆచరించసాగింది. అనేక వేల సంవత్సరములు ఆహారం ముట్టకుండా కఠోరమైన తపస్సును ఆచరించడం వల్ల ఆమెకు అపర్ణ అన్న నామం కూడా ఏర్పడింది. పరమేశ్వరుడే తన పతి కావాలన్న వాంఛ తప్ప మరొక దానిపై ఆసక్తి కానీ అనురక్తి కానీ లేకుండా తపస్సును సాగిస్తున్న బ్రహ్మచారిణి దేహము పోషణ లేక శుష్కించిపోయింది. దేహంలో జీవం లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం లేదు. ఇది చూసిన ఆమె తల్లి మా పుత్రిగా వరదు అని పలికింది. తపస్సులు మానమని ఆమె తల్లి చేసిన విజ్ఞాపనే ఉమా అన్న మరొక నామంగా ఈమెకు కలిగింది. బ్రహ్మచారి యొక్క తపస్సుకు ముల్లోకులు కంపించిపోయాయి. ఆమె యొక్క కఠోరమైన సంకల్పముకు సకల శక్తులు తలవంచాయి. బ్రహ్మదేవుడు వాక్ రూపాన పరమేశ్వరుడే ఆమెకు పతి అవుతారని తపస్సును విరమించమని తెలిపాడు. అంతటి కఠోరమైన తపస్సును ఆచరించు చేత తపచ్చారిణి అన్న మరొక నామం ఆమె కలిగింది. బ్రహ్మ అనే మాటకు వేదం, తత్వం, తపస్సు అనే విశేషార్థాలు ఉన్నాయి. తపోనిష్ట గరిష్ఠురాలైన బ్రహ్మచారిని నారవస్త్రములను ధరించి కుడి చేతులందు జపమాల, ఎడమ చేతులందు కమండలము ధరించి మునిపుత్రికలా దర్శనమిస్తుంది. తామర పుష్పాలు కర్మాచరణములుగా వెలుగొందుతుంటాయి. స్థిర సంకల్పము, సాధన, ఏకాగ్రత, పరిశ్రమ ఇటువంటి వాటికి ఈ బ్రహ్మచారి దేవి నిత్య నిదర్శనముగా మహర్షులు కీర్తించారు. శరన్నవరాత్రులే కాక ఎవరైతే బ్రహ్మచారి దేవిని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వారికి కార్యభంగం కలుగుదని, ఇహ పరమునందు మోక్షప్రదానమైన సత్కర్మల పట్ల చింతన పెరుగుతుందని పండిత వాక్కు. ఓం శ్రీ